నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత గడ్డపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన కేవలం ఒక దౌత్య సమావేశం మాత్రమే కాదు. ఇది ప్రపంచ రాజకీయ శక్తి సమీకరణాలలో ఒక కీలక ఘట్టం. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత అస్థిరత, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రష్యాను పుతిన్ తిరిగి ప్రపంచ శక్తిగా ఎలా నిలబెట్టారు? సుదీర్ఘ కాలంలో పుతిన్ పాలనలో రష్యా సాధించిన విజయాలు ఏమిటి? ఏ రంగాల్లో రష్యా తన పట్టును చాటుకుంది? నేటి ప్రత్యేక కథనం పుతిన్ పంచతంత్రం. పుతిన్ తన నాయకత్వంలో రష్యాను నడిపిన 5 ప్రధాన వ్యూహాలు, భారత్ కు అవి ఎంత ముఖ్యమో చూద్దాం. మొదటిది రాజకీయ స్థిరత్వం, బలమైన రాజ్యాధికారం. 2000వ సంవత్సరంలో పుతిన్ అధికారంలోకి వచ్చినప్పుడు రష్యా అంతర్గత అరాచకంతో పోరాడుతుంది. ఆయన మొదటి లక్ష్యం కేంద్రం పట్టును బలోపేతం చేయడం, ప్రాంతీయ గవర్నర్లపై నియంత్రణ పెంచడం, భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రష్యాను ఒక సుసంఘటిత జాతీయ రాజ్యంగా పునఃస్థాపించారు. ఇక నిర్ణయాలు వేగంగా కేంద్రీకృతంగా మారాయి. విమర్శకులు దీనిని ప్రజాస్వామ్య సంకుచితంగా చూసినప్పటికీ పుతిన్ మద్దతుదారులు ఇది రష్యాకు అవసరమైన క్రమశిక్షణగా అభివర్ణించారు. ఇక రెండవది ఆర్థిక బలం, ఎనర్జీ సెక్టర్ రికవరీ. పుతిన్ పాలన తొలి సంవత్సరాల్లో పెరిగిన చమురు, గ్యాస్ ధరలు రష్యాకు పెద్ద ఆర్థిక ఊతమిచ్చాయి. విదేశీ అప్పులు తగ్గించడం, బంగారం నిల్వలను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించారు. నేడు రష్యా ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ ఎగుమతిదారులలో ఒకటి. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలు ఆంక్షలు ఉన్నప్పటికీ ఆసియా దేశాలతో, ముఖ్యంగా భారత్, చైనాలతో ఇంధన భాగస్వామ్యాన్ని పెంచుకోవటం ద్వారా ఆ ఒత్తిడిని సమతుల్యం చేసుకోగలిగారు. ఇంధన రంగం రష్యాకు భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారింది. మూడవది రక్షణ, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్స్ ఫాస్ట్. ప్రపంచంలో రష్యా పట్టును బలంగా చాటుతున్న అతిపెద్ద రంగం ఇదే. అణ్వాయుధ సామర్థ్యం, అత్యాధునిక మిసైల్ టెక్నాలజీ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, S-400 ఫైటర్ జెట్లు అన్నిటిలో రష్యా అగ్రగామి. భారత్ రష్యా రక్షణ సంబంధాలు పుతిన్ కాలంలో పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇక బ్రహ్మోస్ మిసైల్, S-400, సుఖోయ్ వంటి అత్యాధునిక సాంకేతికతను భారత్ కు అందించడం ద్వారా పుతిన్ భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని గౌరవించడమే కాక పశ్చిమ దేశాల ఒత్తిడిని సమతుల్యం చేయగలిగారు. ఇక నాలుగవది మల్టీపోలార్ డిప్లొమసీ. అంతరిక్ష రంగంలో చారిత్రక ఘనతను పుతిన్ నిలబెట్టారు. ISS లో భాగస్వామ్యం, కొత్త లాంచ్ వెహికల్స్ పై కృషి చేస్తూనే ఉన్నారు. దీనితో పాటు ప్రపంచం కేవలం ఒకే మహాశక్తిపై ఆధారపడకూడదనే మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ సిద్ధాంతాన్ని పుతిన్ బలంగా ప్రచారం చేశారు. ఇక బ్రిక్స్, SCOలలో ఆయన చురుకైన పాత్ర భారత్ వంటి స్వతంత్ర ధృవాల కోసం నిలబడటాన్ని సూచిస్తుంది. ఈ కఠిన నీతి భారత్ కు అంతర్జాతీయ వేదికపై బలం. ఐదవది సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యం. పుతిన్ నాయకత్వంలో రష్యా తన సామర్థ్యాన్ని ఇంధనం, రక్షణ, అణుశక్తి వంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక రంగాలలో స్థిరంగా ఉంచింది. కుండం కులం, అణు విద్యుత్ కేంద్రం, చౌకైన ఇంధన సరఫరా ఇవన్నీ పుతిన్ పాలనలో భారత్తో జరిగిన కీలక ఒప్పందాలు. ఆంక్షలు, సవాళ్లు ఉన్నప్పటికీ రష్యా ఒక బలమైన సైనిక వ్యూహాత్మక శక్తిగా, ఎనర్జీ సూపర్ పవర్ గా, స్వతంత్ర దౌత్య దేశంగా నిలబడింది. ఇక పుతిన్ ఈ పర్యటన భారత్ కు చవకైన ఇంధనం, అత్యాధునిక రక్షణ సాంకేతికత, అంతర్జాతీయ వేదికలపై స్థిరమైన మద్దతు వంటి అంశాలలో రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి గొప్ప అవకాశం.